శ్రీ వెంకటేశ్వర గోల్డ్ తాకట్టులో ఉన్న మీ బంగారాన్ని విడిపించి కొనబడును. మేడం నమస్తే. నమస్తే మేడం, పూరి చార్మి గారి రిలేషన్కి సంబంధించి రకరకాల న్యూస్లు వచ్చాయి. అలానే ఈరోజు కూడా మూవీకి సంబంధించి ఒక పిక్ పెడితే అది కూడా నెట్టింట్లో వైరల్ అవ్వటం, దానిపైన ఫస్ట్ టైం పూరి రియాక్ట్ అవ్వటం చూస్తున్నాము. మీ కామెంట్ ఏంటి దీనిపైన? ఇప్పుడు ఈ వివాహేతర సంబంధాల గురించి ఎవరికి వాళ్ళు ఎవరికి నచ్చిన స్టేట్మెంట్ వాళ్ళు ఇచ్చుకుంటున్నారు. ఈ వివాహేతర సంబంధాలు తప్పు కాదు, ఇద్దరు అడల్ట్స్ మధ్య వివాహేతర సంబంధాలు లైంగిక సంబంధాలు తప్పు కాదని సుప్రీంకోర్టు అందని కూడా ఎవరికి వాళ్ళు ఒక ఆయుధాన్ని దగ్గర పెట్టుకుని మాట్లాడుతున్నారు. ఇలా ఎన్నో జంటలు ఇలా ఎక్స్ట్రా మ్యారిటల్ రిలేషన్స్ ఉన్నవాళ్ళు మాట్లాడుతున్న వాళ్ళని మనం చూస్తున్నాం. అయితే ఇక్కడ ఒక అరుదైన విషయం ఏంటి అంటే, పూరి వైఫ్ ఎప్పుడు బయటకు వచ్చి మాట్లాడలేదు, కానీ ఆమె హర్ట్ అవుతుంది, ఆమె బాధపడుతుంది అనే సంగతి ఏదో వినిపిస్తూ ఉంటుంది తప్పితే ఆవిడ ఎక్కడా వచ్చి పబ్లిక్ ప్లాట్ఫామ్ మీద మాట్లాడాల ఇంతవరకు. కాబట్టి పూరి ఇంత ధైర్యంగా మాట్లాడగలిగాడు. అదే అలా కాకుండా వాళ్ళ వైఫ్ ఏదన్నా ఎక్కడో ఒక చోట ఆమె అవుట్ బర్స్ట్ అయితే గనక పూరి ఇంకోలా మాట్లాడేవాడు. అందరూ అర్థం పెట్టుకోవట్లా, సుప్రీంకోర్టు తీర్పుని అర్థం పెట్టుకునేవాళ్ళు. ఇప్పుడు ఆయనకు ఆ అవసరం ఇంకా రాలా, ఆవిడ మాట్లాడలేదు కాబట్టి. కానీ సినిమా ఇండస్ట్రీలో ఇవి చాలా సర్వసాధారణము అని చెప్తారు. అలా అని సర్వసాధారణము అని ఒప్పుకోవాలి అని ఎక్కడా లేదు. ఆ భార్య మాట్లాడనంత వరకు ఎవరైనా మాట్లాడడం కూడా కరెక్ట్ కాదు. ఇది ఏంటంటే చట్టం ప్రకారం కూడా ఇదేదో సుమోటోలుగా మాట్లాడే వ్యవహారం కాదు ఇది. ఎవరైతే ఒక బాధితురాలు ఉంటారో ఆవిడ మాత్రమే మాట్లాడాలి. మనం పవన్ కళ్యాణ్ విషయం వచ్చినప్పుడు కూడా ఇదే స్టాండ్ తీసుకున్నా నేను. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ఆయనకు 3 పెళ్ళాలు ఉండొచ్చు కానీ 3 రాజధానులు ఉండకూడదా ఒక రాష్ట్రానికి అని మాట్లాడాడు. చాలా తప్పది. అది ఎవరు మాట్లాడాలి? పవన్ కళ్యాణ్ 3 భార్యలు అయితే వాళ్ళల్లో ఎవరైనా వచ్చి వాళ్ళు చెప్పాలి. అసలు ఒక ఆమె రియల్గా వాళ్ళకి విడాకులు అయిపోయినాయి, ఇంకొక ఆమె ఆయన మ్యూచువల్గా డివోర్స్ తీసుకున్నారు. ఇప్పుడు ఈమెతో రష్యన్ మహిళని పెళ్లి చేసుకున్నాడు ఆయన. ఈ విషయం గురించి మాట్లాడే హక్కు అసలు ఎవరికీ లేదు. ఇప్పుడు ఇంకా వేరే చాలా మంది వచ్చారు బయటికి. నరేష్, పవిత్ర లోకేష్, నరేష్ అసలు వైఫ్ రమ్య వచ్చి మాట్లాడింది. మనం రమ్య వైపు స్టాండ్ తీసుకున్నాం. ఎందుకు తీసుకున్నాం స్టాండు? చట్టం ఏం చెప్తుంది? ఒక వ్యక్తి ఒక పెళ్లి బంధంలో ఉండగా ఆ భార్యకి ఇష్టం లేకుండా, భార్య సమ్మతి లేకుండా ఇంకొక మహిళతో వివాహేతర సంబంధాన్ని నెరపకూడదు, అర్హుడు కాదు అని మనం స్టాండ్ తీసుకున్నాం. ఆమె బయటకు వచ్చింది కాబట్టి ఆమె తరఫున స్టాండ్ తీసుకున్నాం. కానీ మనం ఏదో మీడియాలో ఉన్నాం కాబట్టి భూతద్దాలు పట్టుకొని ఏ ఇంట్లో వివాహేతర సంబంధాలు ఉన్నాయి, ఏ ఇంట్లో వివాహేతర సంబంధాలు ఉన్నాయి, ఏదో గూఢచారీస్ వ్యవస్థల్లాగానో మాట్లాడడం కరెక్ట్ కాదు. ఇక్కడ మళ్ళీ ఇదే విషయంలో పూరి చార్మి విషయం కూడా మాట్లాడుకుంటే ఉంటే ఉండొచ్చు, దాని గురించి మాట్లాడే రైట్ మనకు లేదు. చాలామంది కామెంట్స్ చేస్తున్నారు. కామెంట్స్ చేస్తుంటే మొదటిసారిగా జనరల్గా ఇట్లాంటి వాటికి అతీతంగా ఉంటాడు పూరి జగన్నాథ్. అట్లాంటిది ఇక ఆయన కూడా ఏదో ఒకటి చెప్పాలి, పద్దాకా మాట్లాడుకోకుండా ఉంటారు అని అనుకున్నాడో ఏమో, ఒక స్టేట్మెంట్ ఇచ్చాడు. ఏమనంటే, అదే నా పక్కన ఒక లావుగా ఉన్న ఒక పెద్ద మహిళ ఉండున్నట్లయితే ఎవరు మాట్లాడేవాళ్ళు కాదు, ఒక అందమైన మహిళ నా పక్కన ఉంది కాబట్టి అందరూ ఇలా మాట్లాడుతున్నారు, వయసు రీత్యా కూడా మా ఇద్దరికి కాస్త తేడా ఉంది కాబట్టి అదే ఒకే వయసు మహిళ అయ్యి ఉంటే కూడా మాట్లాడేవాళ్ళు కాదేమో, ఇలా రకరకాలుగా. ఇప్పుడు ఆయన ఏదో ఒకటి దీనికి కొంచెం ఒక ఫుల్ స్టాప్ పెట్టాలనో, లేకపోతే ఈ రూమర్స్ గట్టిగా తన ఇంటి వైపు ప్రయాణం చేస్తే ఏమన్నా ప్రాబ్లం వస్తుందనో ఏమో, మొత్తానికి ఆయన సర్ది చెప్పాలి అనుకున్నాడు. ఆ అమ్మాయి నాకు ఎప్పటి నుంచో తెలుసు,
13 ఏళ్ల వయసు అప్పటి నుంచి తెలుసు. తను ఒక స్టార్ హీరోయిన్. తను ఒక ప్రొడ్యూసర్గా మారాలన్న కోరిక నా దగ్గర వ్యక్తం చేస్తే, సరే మేమిద్దరం కలిసి ఒక ప్లాట్ఫామ్లో మేము సినిమాలు తీస్తూ ఉన్నాము. హిట్లు ఫ్లాపులకి సంబంధం లేకోకుండా ఆ అమ్మాయి గొడ్డు చాకిరి చేసే ఒక టాంబాయ్ లాంటి చురుకైన అమ్మాయి ఇలా చార్మి గురించి చెప్పుకుని వచ్చాడు. నేను ఎప్పుడైనా ఒకటే, మనము వదంతులను వ్యాప్తి చేయించడానికి మీడియా లేదు. మీడియా ఉండేది ఎందుకు అంటే చట్టాల పట్ల కానీ లేదు కోర్టుల పట్ల కానీ ఒక అవగాహన కలిగించడానికి, ఏవైనా దురాచారాలుగా అనిపించేవి అన్న సమాజంలో ఉంటే వాటి గురించి మనం అర్థం చేసి ఈ మూఢభక్తి కావచ్చు, మూఢాచారాలు కావచ్చు, అట్లాంటి వాటికి వ్యతిరేకంగా మాట్లాడటం కావచ్చు, రాజకీయాల గురించి ఏవైనా మాట్లాడడం కావచ్చు, అలాగే ఈ ఆర్థిక విషయాలు ఉంటాయి, కొన్ని మోసాలు జరుగుతూ ఉంటాయి కదా, సైబర్ నేరాలు, ఇట్లాంటి వాటి గురించి అవగాహన. ఇప్పుడు మనం ఎప్పుడు చెప్పినా సైబర్ నేరాల గురించి వచ్చిందంటే 1930 గురించి మనం మాట్లాడుకోకుండా ఉండం. పిల్లల విషయం ఏదన్నా వచ్చిందనుకోండి 1098 గురించి మాట్లాడకుండా ఉండలేము. ఇవన్నీ హెల్ప్ లైన్ నెంబర్లు. మహిళలు ఏమన్నా ఇబ్బంది పడుతున్నారు 100కి కాల్ చేయండి అని చెప్తాం, లేదు 181. ఈ రోజుకి ఇంత బాగా ఇంత పెద్ద మహానగరం అబ్బో అంత అనుకున్న ఇక్కడ కూడా చాలా మందికి చాలా చట్టాల గురించి తెలియదు. చాలా హెల్ప్, మనకి కష్టం వస్తే ఎవరిని ఆశ్రయించాలి, ఎవరి తలుపు తట్టాలి అనేది కూడా మనకు తెలియదు. అసలు షీ టీమ్స్ అనేది ఒకటి ఉందని కూడా చాలా మందికి తెలియదు. మనం అట్లాంటి మనం అవగాహన ఇవ్వటానికి ఉన్నాం తప్పితే ఏ ఇంట్లో ఏం జరుగుతుందో వెళ్ళి చూసి వాళ్ళని రోడ్డు మీదకి లాక్కు రావడానికి లేవు. మనం ఎవరైనా పొరపాటున రోడ్డు మీదకు పరిస్థితుల ప్రభావంతో వస్తే వాళ్ళని వాళ్ళ ఇళ్లలోకి పంపించడానికి మీడియా పనిచేయాలి. అంతేగాని వాళ్ళ మీడియా కూడా కొన్ని ఛానల్స్ మరీ వికృత రూపం చూపిస్తున్నాయి. ఎక్కడో దాకెందుకు, ఇప్పుడు గౌతమి చౌదరి ఇష్యూ ఉంది, కొన్ని ఛానల్స్ నన్ను పిలవట్లేదు, నాకేం బాధ లేదు పిలవట్లేదని, కానీ నాకు ఖచ్చితంగా తెలుసు నన్ను పిలవని ఛానల్స్ ఎవరికి అమ్ముడుపోయాయో నాకు తెలుసు. నేను ధైర్యంగా చెప్పగలను. పని కట్టుకుని అతని వైపున మాట్లాడుతున్నారు. ధర్మ మహేష్ పక్షం ఉంది వాళ్ళ మీడియా. ఎందుకుంది అంటే బహిరంగ రహస్యం, అందరికీ తెలిసిందే. ఇవాళ మీడియా సమస్యల్ని సృష్టించగలుగుతుంది, లేని సమస్యలను తీసుకురాగలుగుతుంది, చేస్తున్నారు కొంతమంది. మనం ఎవరు అందరినీ మనమేమి కట్టడి చేయగలిగిన పరిస్థితుల్లో మనం లేము. కానీ చేయవలసింది ఏంటి అంటే ఏదైనా సర్దుబాటు చేయగలుగుతామా, ఏదైనా ఒక మంచి మాట చెప్పగలుగుతామా, సమాజానికి అవగాహన ఇవ్వగలుగుతామా అనేదే పాయింట్ ఇక్కడ. నన్ను రెగ్యులర్గా పిలిచే వాళ్ళు కూడా పిలవట్లేదు గౌతమి చౌదరి విషయం మాట్లాడటానికి. ఎందుకంటే వాళ్ళు రెండో వైపు ఉన్నారు. నేను ఖచ్చితంగా గౌతమి చౌదరి వైపు ఉంటానని వాళ్ళకి తెలుసు, అందుకని నన్ను పిలవట్లేదు. నేనేమి ఇప్పుడు మనం మాట్లాడినంత మాత్రాన, మన కోడి కుయ్యినంత మాత్రాన తెల్లవారదు అనుకోవటానికి లేదు. కాకపోతే విషయాలు అర్థం అవుతాయి మనకి. పనిగట్టుకుని కొంతమంది గౌతమి చౌదరి మీద దుమ్మెత్తి పోస్తున్నారు. ఇవాళ మొత్తం బ్యాలెన్స్గా ఆలోచిస్తే గనక ఒక మహిళకి జరిగిన అన్యాయం కంటే కూడా ఒక పురుషుడికి జరిగిన అన్యాయానికి చాలా మంది భుజాన వేసుకొని చేస్తున్నారు. అయితే అన్నిసార్లు ఇదే జరుగుతుంది అనుకోవటానికి కూడా లేదు. సరే, ఎవరి ఇంట్రెస్ట్లు వాళ్ళని నడిపిస్తున్నాయి. సరే, ఒక ఆమె ఇప్పుడు బయటకు వచ్చి ప్రియా చౌదరి వచ్చి ఫస్ట్ నేనైతే మాట్లాడాను, నన్ను అడిగిన వాళ్ళు ఇప్పుడు ఇక్కడ కూడా మాట్లాడుకున్నాం గౌతమి చౌదరి గురించి, ఇంకా వేరే ఛానల్స్ లో కూడా నేను మాట్లాడాను. నేను ఎప్పుడైనా ఒకటే చెప్పేది, ఇద్దరు తప్పు లేకుండా ఏది రోడ్డున పడదు. కానీ అన్యాయం ఎవరికి ఎక్కువ జరగగలదు అనే దాని గురించి నేను మాట్లాడతా. అన్యాయం ఏం చేసినా సరే మహిళకే అన్యాయం జరుగుతుంది. కోర్టుల్ని మాయ చేయగలుగుతారు డబ్బులున్న వాళ్ళు, వ్యవస్థల్ని చేతిలో పెట్టుకోగలరు. ఇవన్నీ ఒక మహిళ చేయలేదు. ఎక్కడన్నా ఒకళ్ళు ఉంటారేమో, కానీ మన దృష్టికి వస్తున్న కేసుల్లో మటుకు అలా మహిళలకు చేయటం వల్ల కాదు. ఇప్పుడు ఆమె తరఫున మాట్లాడితే ఆమె దగ్గర డబ్బులు తీసుకున్నారంటారు, అతని తరఫున మాట్లాడే వాళ్ళందరూ అతని దగ్గర డబ్బులు తీసుకున్నట్టేనా? మరి
ఇట్లా ఉంటాయి. ఇప్పుడు మాట్లాడితే ఇలాంటి ప్రాబ్లమ్స్ వస్తాయి. అందు గురించి నేనేంటంటే పూరి జగన్నాథ్ వైఫ్ బయటకు వచ్చి మాట్లాడే వరకు వాళ్ళ సంబంధాల గురించి మాట్లాడే నైతిక హక్కు మనకు లేదు. Right. ఏముంది అనేది మనకు అనవసరం. వాళ్ళ పిల్లలు కానీ భార్య కానీ బయటకు వచ్చి వీళ్ళిద్దరి సంబంధం వల్ల మేము ఇబ్బంది పడుతున్నాము అంటే మాట్లాడొచ్చు మనం. ఇప్పుడు గౌతమి చౌదరి బయటకు వచ్చింది కాబట్టి మాట్లాడాం, రమ్య రఘుపతి బయటకు వచ్చింది కాబట్టి మాట్లాడాం. రైట్. ఇప్పుడు రాజ్ తరుణ్ లావణ్య ఇష్యూ వచ్చింది, మొదటగా మాట్లాడుకున్నది ఏంటి? మనము అతను పెళ్లి చేసుకుంటానన్నాడు, ఒక అమ్మాయిని పెళ్లి చేసుకుంటాను అని సహజీవనం చేయటం నేరము అని చెప్పి మాట్లాడాం. తర్వాత లావణ్య తప్పులు కూడా కనిపించినాయి మనకి. మనం వాటిని నిర్బంధంగా మనం ఇది కరెక్ట్ కాదని మనం మాట్లాడాం. అవును. మాట్లాడి చివరికి ఇంకా ఎవరెవరు ఎంతమంది ఎవరెవరికి రాజ్ తరుణ్కి ఎంతమంది సహకరించారు, ఎంతమంది షాడో గొంతుకులు ఇచ్చారు రాజ్ తరుణ్కి, అన్నీ మీడియాలో అన్నీ వచ్చినాయి కదా. ఎవరు కాదంటారు దీన్ని? ఎవరు కాదనలేరు, పెట్టుకుంటారు. అట్లా అవకాశం ఉన్న వాళ్ళు పెట్టుకుంటారు. ఇప్పుడు ఇంకా మాట్లాడుకోవడానికి ఏముంది? రాజ్ తరుణ్ విషయంలో ఏమీ లేదు. ఈలోపు ఇంకొకళ్ళతో వస్తుంది, మాట్లాడతాం. ఇప్పుడు గౌతమి చౌదరి, నా భర్తకి వేరే సంబంధాలు ఉన్నాయి, నాకు అన్యాయం జరిగింది, నాకు నా కొడుక్కి అని మాట్లాడుతుంది ఆవిడ. దానికి కౌంటర్గా ఆమెకే సంబంధాలు ఉన్నాయని మాట్లాడుతున్న వాళ్ళని చూస్తున్నాము. ఆమెకే వ్యతిరేకంగా కొంతమందిని పెయిడ్ ఆర్టిస్టుల్ని తీసుకొచ్చి మాట్లాడించడం చూస్తున్నాము. ఇప్పుడు కొత్తగా ఇంకొక ఉమెన్ యాక్టివిస్ట్ అంట, ఆమె ఏమి ఎక్కడ యాక్టివిజం చేసిందో నాకైతే తెలియదు, కానీ ఒక ఆమె వచ్చి ఆమె మాట్లాడుతుంది. ఇలా ఉంటాయి. అందుకని ఏంటంటే మనము కుటుంబాలకి ఇబ్బంది లేకోకుండా మీరు మీ కార్యకలాపాలు ఒక జెండర్తో సంబంధం లేకుండా పార్ట్నర్షిప్లు చేసుకోవచ్చు, బిజినెస్లు చేసుకోవచ్చు, సినిమాల్లో యాక్ట్ చేసుకోవచ్చు, నాటకాల్లో యాక్ట్ చేసుకోవచ్చు, ఆఫీసుల్లో పనులు చేసుకోవచ్చు. కానీ కుటుంబం అనేది ఒకటి ఉంది అనే ఒక ఉద్దేశం అయితే మనిషికి ఉండాలి, ఒక ఎరుక అయితే ఉండాలి. అది లేకపోతే మీ పెళ్ళికి అర్థం ఉండదు, మీ బంధానికి విలువ ఉండదు. రైట్ మేడం, థ్యాంక్ యూ.